సూపర్ అసలు. మీరు వాడుతుంటే నా కళ్ళ నీళ్ళొచ్చేలాగా ఉంది. మీరు ఆ! గూడా ఏడుస్తూ నాకు వాడిర్రనేది. చాలా ఇష్టం. మీరు జోష్ ఉంటారు గానీ, లోపల చాలా బాధుందన్నట్టు నాకర్థమైతుంది. అవును. యాక్చువల్లీ అంటే అప్పట్లో ఆడపిల్ల పుడితే సంతోషించు. ఎట్లైనా చేసి కూడా సంతోషించు. అంటే కట్నం ఇయ్యవలసొస్తది, పెంచవలసొస్తది అని సంతోషం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆడపిల్ల పుడితే చాలు అనుకుంటుర్రు ఇప్పుడు. చాలా డిఫరెన్స్ అనేది చూసిండ్రా మీరు అప్పటికి ఆ! ఇప్పుడు? మీరు ఏడుస్తున్నట్టు కనబడదు. ఏమనిపిస్తది నేను ఏడవనబ్బా అసలు. కళ్ళలో అయితే నీళ్ళు లేదు లేదు. కనబడుతుంది. నేను ఏడవను. నేను ఏడ్చే రకం కాదు నేను. ఈ పాటకైతే ఎవరికైనా మీరు నాకు ఏడ్చే టైప్ కాకపోయినా కూడా ఈ పాట కోసం కంపల్సరీ అస్సలు కళ్ళలో అస్సలు 100%. అంటే దాని లిరిక్స్ ఆ పాట కానీ ఆ బాధ. రియల్‌గా వింటుంటే, ఆ మ్యూజిక్‌తో వింటుంటే అది వేరుంటదిగ. ఓకే. మీకు నచ్చిన పాట అతడు. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావే రావారి ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వట్టి దారి వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావే రావారి ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వట్టి దారి ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయనో కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయనో గడ్డి తిందని గుణము గొడ్డిదాయ నా పానము ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పలాగా ఎల్లినవో గాయి గాయతుందిరో గంజాయి చెట్టు గుండెలో నా నాటినట్టు జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావే రవారి ఊపిరాపెట్టి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను ఒట్టి దారి. సూపర్ సూపర్. మీరు నీలి నీలి కళ్ళల్లో తర్వాత చాలా కాంట్రవర్సీకి వెళ్ళిపోయారు. అవును. ఎందుకు? ఏమైంది? యాక్చువల్లీ కాంట్రవర్సీ కాదది. మన జానులీది అక్క గురించి, శేఖర్ మాస్టర్ అక్క గురించి వాళ్ళు కాంట్రవర్సీ చేసిర్రు. నేను మాట్లాడింది ఒకటైతే వాళ్ళు తమ్ముళ్ళు వేసుకుంది ఇంకొకటి. అలా నన్ను కాంట్రవర్సీ చేసిర్రు. సో నేను వాళ్ళు రూమ్లో ఉన్నట్టు చెప్పినట్టు, వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్టు చెప్పినట్టు, అవన్నీ కావాలని చెప్పి కాంట్రవర్సీ చేసిర్రు నన్ను. అంటే మీరైతే చెప్పలే గానీ వాళ్ళే కాంట్రవర్సీ చెప్పలేదు. క్రియేట్ చేశారు. నేను జస్ట్ చెప్పింది ఏంటంటే కింద కామెంట్స్ లో వస్తున్నాయి అక్క నెక్స్ట్ తనే అని చెప్తున్నారు జనాలంతా కూడా. తన మీద కేసు ఉంటుంది, తను ఇప్పుడు ఆమెకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి 100% ఇస్తారు, ఆమె కంప్లైంట్ ఇస్తుంది, సో వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అది ఇది అని చెప్పి కింద కామెంట్ లో ఉన్నాయి. వాళ్ళు చెప్పమంటే చెప్పిన తప్ప నేను అసలు నా అంతా నేను ఏం చెప్పలేదు. ఓకే. సో ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఫోక్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. మంచి ఏమంటారు ఒక ఇదితో వస్తున్నారు. అంటే నేను పాడాలి, నేను చెయ్యాలి, కంపల్సరీ నేనంటే ఏంటో నిరూపించుకోవాలని చాలా మట్టి గొంతులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి అంతే. మీడియా వాళ్ళకి చెప్పేది కూడా అదే, అండ్ అందరికీ చెప్పేది కూడా అదే. మంచి మంచి ఫోక్ సింగర్స్ రాబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ పాటలు నచ్చితే మీరు సపోర్ట్ చేసి, అంటే ప్రొడ్యూసర్స్ కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే యూట్యూబ్ పెట్టుకుంటే పైసలు సంపాదించవచ్చు అని చెప్పేసి వస్తున్నారు. సో మాలాంటి వాళ్ళకి కొత్త సింగర్స్ అందరికి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా. సూపర్. సో చూసారా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్.